హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మా అపార్ట్మెంట్ ఎమ్యూనిటీస్ చూపిస్తున్నాను. ఇది మెయిన్ ఎంట్రన్స్. లాక్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు బజర్ కోడ్తో డయల్ చేయాలి. ఆర్ ఫాబ్ కీస్ ఉంటుంది, ఫాబ్ ఇస్తారు, దాంతో ఓపెన్ చేయాలి. ప్రతి ఫ్లాట్కి ఒక బజర్ కోడ్ ఇస్తారు. అది డయల్ చేస్తే మన ఫోన్కి కాల్ వస్తుంది. అప్పుడు యాక్సెస్ ఇస్తారు, డోర్ ఓపెన్ అవుతుంది. ఇలా 2 డోర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మళ్ళీ మన నేమ్ ఉంటుంది. ఇక్కడ మన నేమ్ తోటి డయల్ చేయాలి. డయల్ చేస్తే మన ఫోన్కి వస్తుంది రింగ్. అది ఓపెన్ యాక్సెస్ ఇస్తే ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఆర్ మళ్ళీ లేకపోతే ఫాబ్తో ఇలా ఓపెన్ చేయాలి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని అపార్ట్మెంట్స్ సేమ్ ఉంటాయండి, సేమ్ సిస్టమ్ ఉంటుంది. కొన్ని అపార్ట్మెంట్స్కి మెయిన్ డోర్ ఈవినింగ్ 6 దాకా ఓపెన్ ఉంటుంది, ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. బట్ లోపల డోర్ ఆల్వేస్ ఫాబ్ కానీ కీస్ కానీ బజర్ నెంబర్ తెలిసి మనం డయల్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. ఇది గార్డెన్ ఏరియా అండి, మాకు 3rd ఫ్లోర్లో ఉంది. ఈ వీడియో నేను అరౌండ్ సెప్టెంబర్ మంత్లో తీశాను. అప్పుడే వింటర్ స్టార్ట్ అవుతుంది. యూజువల్గా కెనడాలో మాకు జూలై అండ్ ఆగస్ట్లో సమ్మర్. అప్పుడే కిడ్స్కి హాలిడేస్ ఉంటాయి, సమ్మర్ హాలిడేస్లో ఈ గార్డెన్ ఏరియా కిడ్స్తో ఫుల్ బిజీగా ఉంటుంది. పిల్లలందరూ ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటారు. మా బాబు వాళ్ళకి అరౌండ్ 10 to 11 మెంబర్స్ గ్రూప్ ఉన్నారు, ఫ్రెండ్స్, ఇండియన్ ఫ్యామిలీసే. ఇక్కడ అపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం కిడ్స్ బిలో 15 years అయితే కంపల్సరీ ఎవరైనా ఒక పేరెంట్ ఉండాలి ఇక్కడ వాళ్ళకి తోడు. పెద్దవాళ్ళు కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. మా అపార్ట్మెంట్స్కి 2 బిల్డింగ్స్ ఉన్నాయండి. 1 ఈజ్ ఈస్ట్ టవర్ అండ్ 1 ఈజ్ వెస్ట్ టవర్ అని. ఇది పూల్ ఏరియా. ఇది ఈ స్విమ్మింగ్ పూల్ ఓన్లీ సమ్మర్లోనే ఓపెన్ ఉంటుంది. 1 month ఓపెన్ ఉంది ఈ ఇయర్ మాకు. ఇది వెస్ట్ టవర్. ఈ వెస్ట్ టవర్ అండ్ మా ఈస్ట్ టవర్ని 2 జాయిన్ చేస్తూ ఈ గార్డెన్ ఏరియా అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. అండ్ అపార్ట్మెంట్లో చాలామంది ఇండియన్ ఫ్యామిలీస్ ఉన్నారండి, తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ జిమ్ ఫెసిలిటీ కూడా ఉంది. మాకు 4th ఫ్లోర్లో జిమ్ ఉంది. అండ్ ఒక ప్రైవేట్ రూమ్ ఉంటుంది. అక్కడ చిన్న బర్త్డే ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి ఒక 20 members కెపాసిటీది ఉంది. అది 4th ఫ్లోర్లో ఉంది. మాకు ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇది మెయిల్ రూమ్ అండి. ఇక్కడ పోస్ట్ ఏమన్నా వచ్చినా మన ఫ్లాట్ నెంబర్ ఉంటుంది, ఆ దాంట్లో ఉంటాయి. మన కీస్ ఇచ్చేసి మేము తీసుకుంటాము. అండ్ పార్సిల్స్ కానీ కొరియర్స్ కానీ ఏమన్నా వస్తే వీళ్ళకి పెద్ద బాక్సెస్లో ప్లేస్ చేస్తారు. మనకి ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే అది ఓపెన్ అవుతుంది మన పార్సిల్కి. అండ్ ఇది వచ్చి లాండ్రీ ఏరియా అండి, కామన్ ఏరియా అందరికీ. సో మనకి ఒక కార్డు ఉంటుంది, రీఛార్జ్ చేసుకోవాలి. వాషర్కి డ్రయర్స్ సపరేట్ ఉంటాయి. వాషర్కి అరౌండ్ $3.75, డ్రయర్కి $2.75 ఈచ్ టైమ్. యూజువల్గా మేము వీకెండ్ వస్తాము. సో టోటల్గా అరౌండ్ $76.5 ఉంటాయి ఈచ్ వాష్కి. వీకెండ్స్ చాలా బిజీ ఉంటుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.